గుంటూరు జిల్లా పెదకురపాడుకు చెందిన ఓ టీడీపీ నేత మోసం బయటకు వచ్చింది. ఎమ్మెల్యే పేరు చెప్పి అమరావతికి కేంద్రంగా సదరు వ్యక్తి దందాలకు పాల్పడ్డాడు. ఫేక్ డాక్యుమెంట్స్ తో ఎన్ఆర్ఐ మహిళకు పొలం అమ్మే కుట్ర పన్నాడు. 16 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా తీసుకుని పొలం రిజిస్ట్రేషన్ చేయకుండా డొంక తిరుగుడు మాటలు చెబుతుండేవాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు పొలంపై ఆరా తీసింది. అయితే తన పొలం ఎవరికి అమ్మలేదని, అగ్రిమెంట్ కూడా చేయలేదని అసలు రైతు చెప్పాడు. దీనిపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మాకు చెప్పి మా దగ్గర అగ్రిమెంట్ చేయించాడండి అని అన్నా. అంటే అతను ఏమంటున్నాడంటే ఈ జాన్ షైదా ఎవరో మాకు తెలియదు, మేము అతనికి అమ్మలేదు అని చెప్తున్నాడండి. ఈ జాన్ షైదా అనే పర్సన్ అతని ల్యాండ్ ఓనర్ సిగ్నేచర్స్ అన్ని చీటింగ్ చేసి, ఫోర్జరీ చేసి, ఈ అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి మాకు అగ్రిమెంట్ రాశాడండి. తను మే 15న కొన్నట్లుగా అదే రోజు 1 అవర్ డిఫరెన్స్లో మాకు అమ్మాడు. అతను 70 లక్షలు కొని మాకు 80 లక్షలకి అమ్మినట్లు చూపిస్తున్నాడు. అయినా కూడా మేము కొనుక్కోవడానికి విల్లింగ్ అయ్యాం, ఎందుకంటే అతను బిజినెస్ చేసుకుంటున్నాడు. సరే, అతని బిజినెస్ అతనిది, మనకు కావాల్సింది ల్యాండ్. కానీ నిన్న జరిగిన విషయంతో మేము హఠాత్తుగా షాక్ అయ్యామండి. అసలు అతను ఎవరో మాకు తెలియదు అంటున్నాడు ల్యాండ్ ఓనరు. ఇదನ್ನು వెంటనే మేము కాంటాక్ట్ చేసి, ఏంటండి ఇట్లా అని చెప్తున్నారు అంటే, మీకు ఇష్టమే మిగిలిన అమౌంట్ కట్టి చేయించుకుంటే చేయించుకోండి, లేదా కట్టిన అమౌంట్ వదిలేసుకోండి అంటే మేము చెప్పాము, లీగల్గా మేము ప్రొసీడ్ అవుతామండి. మేము కట్టిన అమౌంట్ ఎందుకు వదులుకుంటాము? ఊరికి డబ్బులు ఏమైనా వస్తున్నాయా? కష్టపడితే రావడం చాలా కష్టంగా ఉంది, మేము ఎందుకు వదులుకోమండి? మేము మీడియా ద్వారా అయినా వెళ్తాం, లేదా లీగల్గా అయినా ప్రొసీడ్ అవుతామంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు మీడియాకి వెళ్తే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మీరు యూరోప్ వెళ్తారో లేదో చూసుకుందామని బెదిరిస్తున్నాడండి ఈ జాన్ షైదా అని. మాకు చెప్పి మా దగ్గర అగ్రిమెంట్ చేయించాడండి.